హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. మీ వింతాదేవి. అందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలి, అందులో మేము ఉండాలని మనస్ఫూర్తిగా భగవంతుని ప్రార్థిస్తున్నామండి. ఇంకా ఎండలు బాగా ఎక్కువైపోయినాయండి అందరికీ. మన ఆంధ్ర మొత్తం ఎండలుగానే ఉన్నాయి. అందరూ ఆరోగ్యం జాగ్రత్తగా ఉండండి. పెద్దవాళ్ళు మరీ చిన్నపిల్లలు చాలా జాగ్రత్తగా ఉండండి. ఇంకా ఎక్కువ ఫ్రూట్స్, వాటర్ కంటెంట్ ఎక్కువ తీసుకుంటూ ఉండండి. హెల్త్ ఈజ్ ఇంపార్టెంట్ కదండి. మనం ఎంత చేసినా ఆరోగ్యం కోసమే కదా. ఆరోగ్యమే మహాభాగ్యం. ఇప్పుడు నేను ఈరోజు ఏం చేస్తున్నానంటే పిల్లలకి మంచి హెల్తీ స్నాక్స్ అండి. ఆ స్నాక్స్లో ఇదిగో బియ్యం పిండి 1 కిలో తీసుకున్నాను. ఉడికించిన మినపప్పుతోటి మురుకులండి. వెరైటీగా ఉంటుంది చూడండి, చాలా టేస్టీగా ఉంటాయి. మినపప్పు కేజీ పిండికి 150 గ్రాముల మినపప్పు తీసుకోండి. మినపప్పుని కుక్కర్లో కడిగి బాగా 2-3 సార్లు 1-3 కప్పులు వాటర్ పోసి కుక్కర్లో ఉడికించుకోండి. 150 గ్రాములు మినపప్పు కేజీ పిండికి. ఇంకా ఎక్కువ పిండి వేసుకుంటే ఎక్కువ మినపప్పు దాని ప్రకారం వేసుకోండి. ఇదిగో నేను ఉడికించి దాన్ని చల్లారినాక మిక్సీ వేసి పెట్టుకున్నాను. ఇదిగో పిండి తీసుకున్నాను, కిలో పిండి. రండి ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం. ఏమేమి కావాలో పిండిలోకి కొంచెం వాము, 1 స్పూన్ వాము వేసుకోండి. నెక్స్ట్ కొంచెం చిటికెడు పసుపు వేసుకోండి. మంచి కలర్ వచ్చి బాగుంటాయి. చిటికెడు అంతే. నెక్స్ట్ కేజీ పిండికి నేనైతే 1.5 స్పూన్ కారం వేస్తానండి. మీరు కూడా అలాగే వేసుకోండి, కరెక్ట్గా సరిపోద్ది, బాగుంటాయి. మినపప్పులో కూడా కొంచెం సాల్ట్ వేసి మిక్సీ వేసుకోండి. నేను దాంట్లో వేసాను. మళ్ళీ పిండిలో కూడా 1.5 స్పూన్ వేస్తున్నాను. నెక్స్ట్ ఇదంతా బాగా కలిపెట్టండి. పిండిలో ఉప్పు కారం అన్నీ కలిసేటట్టు బాగా కలపండి. ఇలా కలిపినాక నెక్స్ట్ మనం ఆయిల్ వేస్తాం కదండి. కొంచెం వేడివేడి ఆయిల్ తీసి 1 గంట ఆయిల్ అలా పోసేసుకోండి. నేను కాగబెట్టున్నానండి పక్కన. బాగా కాగిన ఆయిల్, వేడివేడి ఆయిల్ 1 గంట వేస్తే బాగా గొల్లు వస్తుందండి. జాగ్రత్త, మీరు కలిపేటప్పుడు టక్కన చేయి పెట్టబాకండి. చేయి పెట్టినా కింద నుంచి పెట్టుకోవాలా. మాకంటే తెలుసు కాబట్టి, ఎక్స్పీరియన్స్ కదండి ఎంతైనా, అందుకని కలిపెట్టేస్తాము. మీరైతే కాలుతుంటే మాత్రం గంటితోటి కలుపుకోండి. కలిపి చల్లారినాక మళ్ళీ చేయి పెట్టండి. ఆయిల్ బాగా ఇలాగండి ఇట్లాగా కలుపుకోవాలి. పిండి ఎప్పుడైనా అటు కలుపుకుంటే బాగా గుళ్ళు వచ్చేసి పిండికి అంతటికి ఉప్పు కారం బట్టి మంచి టేస్ట్ వస్తుంది. బాగా గుల్లగా క్రిస్పీగా బాగా వస్తాయి మన జంతికలు. మేమైతే మనుబోలు అంటాం మా సైడు. చక్రాలు, మనుబోలు, జంతికలు, రకరకాల పేర్లండి వీటికి. ఒక్కో సైడ్ ఒక్కో పేర్లు. నెక్స్ట్ కలుపుకున్నాక ఇదిగో ఈ పిండి వేసుకుంటున్నాము. మనం మినపప్పు కలిపి పెట్టాం కదా, నేను చేతితోటి వేసుకుంటున్నాను. ఇది వేసి బాగా కలపండి. ఇలాగా కలుపుతూ ఉన్నాము. ఇదిగోండి ఆ మినపప్పు, ఉడికిన మినపప్పుని బాగా ఆ మినపప్పు పేస్ట్ని పిండిలో వేసి బాగా కలిపాను. ఇప్పుడు కొంచెం గోరువెచ్చటి వాటర్ అండి, గోరువెచ్చగా ఉంటే చాలు, మరీ కాలవలేదు. అవి వేసేసి ఇంకా మనం చపాతీ ముద్దలాగా కొంచెం కొంచెం వేసుకుంటూ కలుపుకున్నాము. గోరువెచ్చటి నీళ్ళు తీసుకోండి. మన చపాతీ ముద్ద ఎలా వస్తుందో అలా కలుపుకోవాలండి. మొత్తం చూపిస్తాను. ఇదిగోండి పిండి ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇటు కలిపి పెట్టుకుంటే చూడండి చేతులకు కూడా నీట్గా ఎంత బాగా వచ్చిందో. పిండి కలుపుకునేటప్పుడు జాగ్రత్తగా కొద్దిగా నీళ్ళు వేసుకుంటే ఇట్లా చపాతీ ముద్దలాగా కలుపుకోండి. కొంచెం గట్టిగా ఉన్నా మళ్ళీ మీరు దాంట్లో
ఇది ఉంటుంది కదా మన బోల్ది చక్రాల ఇంట్లో. ఇది మా ఇంట్లో ఇలాంటి మోడల్ ఉందండి. మీ ఇంట్లో ఎలాంటి మోడల్ ఉన్నా దాంతో చేసుకోవచ్చు. దీనికి ఆయిల్ పూసి పెట్టుకొని మనం దీంట్లో పెట్టుకునేటప్పుడు కొంచెం నీళ్ళు పక్కన పెట్టుకోండి. పక్కన పెట్టుకొని చేయి తడుపుకుంటే దీన్ని ఇట్లా బాగా పిసుక్కోండి. ఇట్లాగా బాగా మెత్తగా ఇట్లా అనుకుంటా ప్రతిసారి పెట్టేటప్పుడల్లా ఇట్లా అనుకొని పెడితే మీకు ఈజీగా దిగద్ది. చేయి తడుపుకొని ఆ నిమ్మ చేతితోటి ఇలాగా అలాగ పెట్టేసుకొని నూనె బాండలు ఈ పిండి కలిపేలోపు బాండలు పొయ్యి మీద పెట్టి నూనె పోసి పెట్టుకోండి. అప్పుడు అది బాగా కాగుతుంటుంది. మనం పిండి కలుపుకునే లోపు నూనె రెడీ అయిపోద్ది. ఇదిగో దీనికేమో మూత పెట్టి పక్కన పెట్టేసుకోండి. అంతే ఇటు పెట్టేసుకున్నాము. నీళ్ళు మనం కొంచెం చేయి తడుపుకోవడానికి నీళ్ళు కూడా పక్కన పెట్టుకుంటే చేయి తడుపుకుంటూ ఉండొచ్చు. ఆయిల్ కాగిందేమో చూద్దాం. చూడండి తొందరగా అయిపోద్దండి. మనం పిండి కలుపుకునే లోపు ఆయిల్ కనుక పెట్టేసి మీడియంగా పెట్టామంటే మరీ హైలో పెట్టబాకండి. పెడితే ఏంటంటే పొగలు వచ్చేసి లోపల ఉడకదు, పైన కలర్ వచ్చేస్తుంది, లోపలంతా మెత్తగా ఉంటాయి. అందుకని మీడియంగా పెట్టి బాగా కాగనివ్వండి స్లోగా నూనె. అప్పుడు మీకు ఇదంతా రెడీ అయినప్పుడు అప్పుడు హైలో పెట్టుకోండి. ఏది చూస్తే కొంచెం ఎమ్మిటే పైకి రావాలి. పైకి వచ్చినప్పుడు ఇంకా సిమ్లో తగ్గించి ఇంకేసేసుకోండి. ఆలోపు ఇదిగో దీని మీద మేమైతే డైరెక్ట్ వేస్తాము. మీరు ఇంకా చేత కాదు కదా పిల్లలైన వాళ్ళు, అట్లాంటప్పుడు పక్కన ఇట్లాంటిది చిల్లులు పెట్టుకొని లేదంటే ఇట్లాంటి ప్లేట్ మీద అయినా వేసేసి వేయచ్చు. ఎందుకులే కాలొద్దు అనుకుంటే చిల్లులు దాని మీద పెట్టుకోండి. నేను వస్తున్నా చూడండి. డైరెక్ట్ వేసేస్తున్నానండి నేను. మీరు కూడా నేర్చుకోండి, అలాగే వేయటం ఈజీగా అయిపోద్ది. వద్దులే అనుకుంటే ఇక ఇంకోటేమో ఇలాగ వేసేసుకోండి. చూడండి ఎంత బాగా వేసేస్తున్నాం. మనకు చాలా టేస్టీగా ఉంటాయండి, హెల్తీ. శనగపిండి అది కొంతమంది గ్యాస్ ట్రబుల్ అని అలాగ తినరు కదా. ఇటు కనుక మినపప్పు ఉడకబెట్టి చేసుకుంటే సింపుల్గా అయిపోద్ది. మీకు టేస్ట్ బాగుంటుంది. ఒకసారి ఇలా చేసి చూసుకోండి. ప్లీజ్ మీ దేవి ఆంటీ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా మంచి మంచి వంటలు వస్తుంటాయి ముందు వీడియోలలో చూస్తుండండి. మధ్యలో టిప్స్ చెప్తుంటుంది. సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఇవన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంటుంది. వచ్చినప్పుడు ఆన్ చేసి చూడండి. ప్లీజ్ చూసిన వాళ్ళందరూ ఒక లైక్ చేయండి అబ్బా. లైక్ చేస్తే ఇంకా చాలామందికి రీచ్ అవుతుంది మన ఛానల్. మాకు మోటివేషన్ ఉంటుంది. కామెంట్ పెట్టండి ఎలా ఉన్నాయి వంటలు, వీడియోలు ఎలా ఉన్నాయి అవన్నీ. మీరు మళ్ళీ దాంట్లో పెట్టేటప్పుడల్లా ఇలా అనుకోండి పిండిని. ఇటు చేతితో మనం ప్రతిసారి అంటుంటే బాగా దిగద్ది. ఎక్కువ నీళ్లు పోయకూడదండి మెత్తగా రావడానికి. నీళ్లు కొంచెం కొంచెం కలుపుకుంటూ ఇలాగ పిండిని మనం చేతితో ప్రతిసారి ఇలాగ అనుకుంటుంటే మెత్తగా వచ్చేస్తుంది. ఇది చూడండి. ఇటు దీంట్లో పెట్టేసుకొని ఒత్తేసుకోవడం. చూడు చేతులు కానీ అన్నీ శుభ్రంగా ఉంటాయండి. మనము పిండి కలిపే దాంట్లోనే ఉండేది. జాగ్రత్తగా నీట్గా కలుపుకుంటే నీళ్ళు ఎక్కువ పోయకుండా చూసుకుంటూ పోసుకోవాలి వాటర్. అటైతే చాలా బాగా వస్తాయి. కాలుతున్నాయి చూడండి. మంచి కలర్ వచ్చి చాలా క్రిస్పీగా వస్తాయండి మనబ్బోలు. మామూలు సంక్రాంతి అప్పుడైతే మనం ఎక్కువ చేస్తాం కాబట్టి నిల్వ ఉండాలని అట్లా దానికి వేరే ప్రాసెస్ ఉంటుంది. ఇప్పుడు ఏంటంటే మనం ఇంట్లో పిల్లలకి హెల్తీగా పెట్టుకోవడానికి వాటికి చేసుకుంటాం కదా కొంచెం కొంచెం క్వాంటిటీ కొంచెం. అప్పుడు ఇలా చేసేసుకోండి, చాలా బాగా వస్తుంది. కాలుతున్నాయి. కాలినాక కలర్ చూపిస్తా చూడండి అసలు ఎంత బాగా వస్తాయో. ఇదిగండి మన చక్రాలు కాలుతున్నాయి చూడండి. మనము వేసినప్పుడు మామూలుగా ఆయిల్ అంతా బబుల్స్ వస్తాయి కదా, ఆ బబుల్స్ అన్నీ ఆగిన దాకా తిప్పకూడదండి. మళ్ళీ టర్న్ చేయకుండా మధ్యలో అవి బాగా కాలనియాలి. తర్వాత ఆయిల్ ఆగిపోతే అప్పుడు టర్న్ చేసుకుంటే రెండో సైడ్ కూడా అంతే మళ్ళీ బబుల్స్ వస్తుంటాయి.
ఆ బబుల్స్ ఆగిన దాకా మనం మీరు కలర్ చూసుకోవలేదండి. అట్లా బబుల్స్ ఆగిన దాకా ఉంచితేనే లోపల వరకు బాగా కాలి మంచిగా గుల్లగా వస్తాయి. లేకపోతే ఒక సైడ్ ఏమో కాలిపోతాయి, ఒక సైడ్ ఏమో కాలవు, అలా ఉంటుంది. కలర్ చూసుకోకుండా ఇట్లా చూసుకోండి. ఆయిల్లో బాగా బబుల్స్ ఆగే వరకు ఉంచండి. ఉంచి మళ్ళీ నెక్స్ట్ టర్న్ చేసినాక కూడా అంతే అలా కాల్చుకోండి, బాగా వస్తుంది. అవి కాలేలోపు కొంచెం కొంచెం పిండి తీసుకొని ఇట్లా కలిపి పెట్టుకోండి బాగా. అప్పుడు మెతువుగా బాగా వస్తుంటాయి. మనకి వేసుకునేటప్పుడు కూడా బాగా దిగుతాయి. దిగేటప్పుడు అది భారం లేకుండా ఈజీగా ఫ్రీగా దిగిపోద్ది. చూడు ఇట్లా కలిపి పెట్టుకున్నారనుకోండి, కొంచెం కొంచెం తీసుకొని కలిపి ఇంక దీంట్లో పెట్టేసుకోవటం. ఇది మధ్యలో అవి కాలేలోపు కనుక మనం ఇది రెడీ చేసుకున్నాం అనుకోండి, సింపుల్గా వత్తేసుకోవచ్చు. అంతే కదా, మన మురుకులు పిల్లలకి మంచి హెల్తీ స్నాక్స్ పెట్టచ్చు. మినపప్పు ఎంత మంచిదండి. అయిపోయినాయండి మన మురుకులు రెడీ. కలర్ఫుల్ స్నాక్స్ అసలు ఎంత హెల్తీయో. ఇవి కనుక మీరు తిని చూసారంటే ఎవరికైనా ఇంటికి వచ్చినప్పుడు పెట్టినా కానీ ఎలా చేశారని అడిగేయాలి అందరూ. అప్పుడు మీరు చెప్పాలి, మాకు వింతాదేవి ఆంటీ అని ఒక ఛానల్ ఉంది యూట్యూబ్లో, ఆ ఆంటీ చేస్తుంది, చాలా బాగున్నాయి అని చెప్పాలి. మీరు చేసుకొని మీ ఫ్రెండ్స్కి మీ బంధువులకి పెట్టేసి చూడండి అసలు ఎంత కరకర అంటున్నాయో. సౌండ్ మీకు కూడా వినపడుతుంది కదా. చూడు లోపల కూడా బొరుగు బాగా వచ్చేసింది. మీరు కూడా చేసుకొని తినండి. చూడండి ఎంత కలర్ఫుల్గా ఎంత బాగా వచ్చేసినాయో. ఉడికించిన మినపప్పుతోటి మురుకులు మీరు కూడా చేసుకొని తిని టేస్ట్ చూసి మీకు ఎలా వచ్చినాయో నాకు కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.